మరి ఈరోజు ముషిరాబాద్ నియోజకవర్గంలో ముఠా గోపాల్ గారి నాయకత్వంలో ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. అయితే నేను కార్యకర్తలకు నాయకులకు తెలియజేసేది ఒకటే, ఈరోజు మెంబర్షిప్ డ్రైవ్ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఈసారి గౌరవ మన కేసీఆర్ గారు డిజిటల్ మెంబర్షిప్ చేయాలనేటువంటి సంకల్పంతో మరి దాంతో పాటు ఎస్ఐఆర్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చాలా అద్భుతంగా ఏ ఓటు కూడా తొలగించకుండా 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి ఎన్రోల్మెంట్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు కార్యకర్తలు కానివ్వండి, మన శ్రేణులు కానివ్వండి, మరి హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గులాబీ శ్రేణుల సత్తా ఏందో గడిచిన అనేకమైనటువంటి ఎన్నికల్లో మనం చూసినాం. నేను కార్యకర్తలకు నాయకులకు చెప్పేది ఒకటే, పార్టీ కోసం పనిచేయండి, నిరంతరం పార్టీ కోసం పనిచేయండి. అధికారం అనేది లేకపోతే మనం కార్పొరేటర్లుగా కావాలనుకునేది, లేకపోతే నాయకత్వాన్ని పెంపొందించుకునేది ఓపిక ఉంటే అన్ని జరుగుతాయి. ఓపిక లేకుండా తొందరపాటు వల్ల మనమే నష్టపోతాం. మీకందరికీ ముఠా గోపాల్ గారి ఎగ్జాంపుల్. 1986 సంవత్సరంలో కార్పొరేటర్గా పోటీ చేశాడు. ఆ రోజు కార్పొరేటర్గా ఉన్నటువంటి గోపాల్ గారు మీకు ఎమ్మెల్యే కావడానికి 30 సంవత్సరాలు బట్టి 30 సంవత్సరాల్లో ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఆర్టీసీ చైర్మన్గా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నిరంతరం ప్రజల మధ్యన పోరాటం చేసింది. అయినప్పటికీ ప్రతిసారి పొత్తుల వల్ల ఆ టికెట్ మరి వేరే పార్టీలకు వెళ్ళినటువంటి సందర్భాలు. కానీ 2014లో అదే 18లో 30 సంవత్సరాల ఆయన కళ, ఆయనతో పాటు సాయన్న గారు ఎమ్మెల్యే అయిపోయాడు 94లో. కానీ ఆయన ముఠా గోపాల్ గారిని నా జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యే కావాలని అనేక సందర్భాలలో ఎమ్మెల్యే కావాలని నిరంతరం పోరాటం చేసి ప్రజల మధ్యన ఉన్నాడు. కానీ పార్టీ పొత్తులలో వేరే పార్టీకి ఇవ్వడం ప్రసాద్ జరిగింది. కానీ 2018లో ప్రియతమ నాయకుడైనటువంటి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ సారథి అయినటువంటి మన నాయకుడు ముఠా గోపాల్ గారిని ఢిల్లీకి పిలుచుకొని ఆయన టికెట్ అడగక ముందే ఏకంగా ఢిల్లీలో కేసీఆర్ గారు ఉంటే ముఠా గోపాల్ గారిని పిలిచి నువ్వే క్యాండిడేట్, నువ్వు ఎమ్మెల్యేగా అని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు ఢిల్లీకి పిలిచి గోపాల్ గారికి ఒక 8 నెలల ముందే నువ్వే ముషిరాబాద్ క్యాండిడేట్ ను పోయి పనిచేసుకోమని చెప్పి, ఆ తర్వాత 2018లో తన జీవితంలో తనకున్నటువంటి కళ సాకారమైంది. ఆ రోజు ఎమ్మెల్యేగా మరి ఒకసారి గెలిచింది, రెండోసారి ఎన్ని ఇబ్బందులు వచ్చినా నువ్వే గోపాల్, నువ్వే క్యాండిడేట్ గా ఉండాలని చెప్పి మరి ఆయన ఆరోగ్యం బాగా లేకున్నా 75 సంవత్సరాలు అనుకుంటా, 76
76 సంవత్సరాల వయసులో ఏడ ప్రోగ్రాం ఉన్నా ఆరోగ్యం బాగా లేకున్నా చిన్నపిల్లల యొక్క వృత్తనే ఉంటాడు. మీ అందరికీ తద్వారా నేను చెప్పేది ఒకటే, ఓపిక అనేది ఉంటే పదవి అనేది తనంతట తానే వస్తుంది. అంతేగాని ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే 2020 మ్యాచ్ లెక్క వెంటనే లీడర్ అయిపోవాలని చూస్తుంది. కానీ ఆయన 30 ఏళ్ళు కష్టపడితే ఎమ్మెల్యే అయ్యారు కదా. మీకు కూడా ఉత్సాహంగా ఉండండి. తప్పకుండా తిరిగి మన ప్రభుత్వం వస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూసింది కదా. ఈ పంట పెట్టి తొక్కుడు, పేరువులు మెడ వేసుకున్నాడు, ఇవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి పంట పెట్టి తొక్కే రోజులు, ప్రజలే పంట పెట్టి తొక్కే రోజులు ఇంకొక 2 సంవత్సరాలు అయితే ప్రజలే టేబుల్ మెడల్ వేసుకుంటారు. ఎందుకంటే మీ సొక్కమైనటువంటి ప్రభుత్వం ఎలక్షన్ల ముందు అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది. మీరు రాకేష్ ఇట్లా ప్రతిసారి మధ్యలో అరవకండి, కూర్చోండి ప్లీజ్. అయితే ఆ రోజు కేసీఆర్ గారి పరిపాలన చూసేది ఒక స్వర్ణయుగం లాంటి పరిపాలన కేసీఆర్ గారు అందించారు. ఒక ఆడబిడ్డ పెళ్లి అయితే ₹1,00,000 కళ్యాణ లక్ష్మి అని ఇచ్చిండు. పెద్ద మనుషులకు పెన్షన్ ఒకప్పుడు ₹70 ఉండే, ఆ తర్వాత ₹200 ఉండే. ఆ రోజు ప్రభుత్వాలు చెప్తుండే కొత్త వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలంటే ఉన్నోళ్ళు రచ్చిపోవాలని చెప్తుండే. కానీ కేసీఆర్ గారు వచ్చినాక ఏకంగా ₹2,000 పెన్షన్ చేసేది. మరి ఇదే కాకుండా అనేకమైనటువంటి కార్యక్రమాలు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ముషిరాబాద్ నియోజకవర్గంలో ముఠా గోపాల్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి సహకారంతో ఎన్ని అద్భుతాలు జరిగినాయి. ముషిరాబాద్ లో ఎన్ని ప్రాంతాలలో డెవలప్మెంట్ జరిగింది, ఎంతమంది పేదలకు ఇల్లు కట్టించినాం. నేను అడుగుతున్నా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఇళ్ళన్న కట్టిన నేను అడుగుతా ఉన్నా. ఏమన్నా కార్యక్రమాలు చేసినా ఈ యొక్క నియోజకవర్గంలో? ఆ రోజు కేటీఆర్ గారు వారికి ఉన్నటువంటి దూరదృష్టితోని మన పక్కన నాళాలున్నా లేకపోతే పేదవాళ్ళున్నా అదేవిధంగా మంచినీటి సమస్య లేకుండా, కరెంటు సమస్య లేకుండా అద్భుతమైనటువంటి పరిపాలన ఆ రోజు కేసీఆర్ గారు అందించారు. ఈ రోజు తాగడానికి నీళ్ళు ఇచ్చే తెలియలేని ప్రభుత్వానికి నీళ్ళు వస్తున్నాయా? సరిగా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కరెంటు ఉంటుందా? కరెంటు కూడా అనేక సందర్భాల్లో తీసేస్తారు. మళ్ళానంట మాట్లాడితే ప్రజాపాలన, పేరుకు ప్రజాపాలన, పక్కన చూస్తే దోపిడీ పాలన. మాట్లాడితే పైల్వాన్లలాగా దంగల్లోకి దిగేటువంటి కార్యక్రమం అసెంబ్లీలో చూసింది కదా. ఒక ఎమ్మెల్యే చెప్పి పోయిన మా పైల్వాన్ అని చూపిస్తాడు ముఖ్యమంత్రి. బిడ్డ పైల్వాన్లు పుట్టింది హైదరాబాద్లో నా బిడ్డ. ఈరోజు మీరు మాట్లాడేటువంటి పద్ధతులు, ఈరోజు ప్రజలకు మీరు ఏమేమి హామీలు ఇచ్చారు? ప్రతి 7,500 ఇస్తానని ఇచ్చిందా? ఎక్కడన్నా తులం బంగారం ఇచ్చిందా? కాబట్టి ఏం ముఖం పెట్టుకొని మీరు ప్రజల దగ్గరికి వస్తుండ్రు? ఏం కార్యక్రమాలు మీరు చేస్తుండ్రు? ప్రజాస్వామ్యంలో ఎన్నికల మేనిఫెస్టో అంటే భగవద్గీత లాగా, ఖురాన్ లాగా, బైబిల్ లాగా భావించేటువంటిది. కానీ మోసపూరితమైనటువంటి హామీ ఎట్లయినా అడవిగాని హామీ అందించి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని మరి ఆ విధంగా ఓటు వేసిన తర్వాత ఎక్కడైతే గ్రామాలలో ఓట్లు పడ్డాయో ఈ రోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ ఇబ్బందులు చూస్తే వర్ణనాతీతం. వాళ్ళ ఘోర సంచులు దొరికే దిక్కులేవు. కాంట్రా అదే రైతులు చెప్తున్నారు, కేసీఆర్ గారు ఎక్కడున్నారు, కేసీఆర్ గారు రావాలి మీరు అని చెప్పి మన రాష్ట్రం అంతా కూడా కూర్చున్నటువంటి సందర్భం. కానీ ఈరోజు నిరుద్యోగులైనటువంటి యువకులకు
2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి ప్రభుత్వం మోసం చేసిందా లేదా? అందుకే మీ బాధ్యత ఏంటి? మీటింగ్ గోపాలన్న పెట్టిండు, జయసింహ పెట్టిండు, వీడికి వచ్చి జిందాబాదులు మురుగాబాదులు కాదు. నిరంతరం ప్రజల మధ్యలో పొండి ప్రజలు అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి ధైర్యం చెప్పండి. నిరంతరం మీరు ఆ ప్రజల మధ్యలో ఉన్నటువంటి ఆ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వాంతో పోరాటం చేస్తాం. చూస్తే 2.5 సంవత్సరాలు అయింది. ఇంకా 2.5 సంవత్సరాలు అయితే తిరిగి ఇదే గులాబీ జెండా మనం అధికారంలోకి వస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత సరే ఎట్లా ఆట ఆడుకోవాలనో మన ఈ యొక్క అనుభవాలు ఏందో అన్నీ చూస్తున్నాం. ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు కలిసి మాట్లాడుతున్నారు అన్నీ చూస్తున్నాం. నిప్పితో మాత్రం సమాధానం ఇస్తాం. నిప్పితోని సమాధానం ఇస్తాం. కార్యకర్తలకు నాయకులకు కూడా ఒకటే తెలియజేసేది, దయచేసి గ్రూపులు కట్టకండి. మనది కేసీఆర్ గారి సైనికులం. మనం ఈ గులాబీ గంటకు ఉన్నటువంటి విలువ నువ్వు ఒక మనిషి ఒక ఇంట్లో ఒక దోమలగూడనో లేకపోతే ముషిరాబాద్ ప్రాంతమో జవహర్ నగర్ ప్రాంతమో నువ్వు ఒక్కరివే నీ ఇంట్లో ఉంటే అన్నా నాకు నీళ్ళు లేవని నీ ఇంటికి ఎందుకు వస్తుందంటే ఈ గులాబీ జెండా నీ మీద ఉన్నది కాబట్టి ప్రజలు నీ దగ్గరికి వస్తుంది. పోలీస్ స్టేషన్ పోవాలన్నా నీ దగ్గరికి వస్తుందంటే ఈ గులాబీ జెండా. అంతేగాని ఏ పదవులు అక్కర్లేదు, గులాబీ జెండా మెడలు ఉంటే చాలు అనేటువంటి భావనతో ముందుకు పోవాలి. ఇక రెండోది నేను కేటీఆర్ గారికి ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేసుకున్నా, మీరు కూడా అన్ని మీటింగ్లు చూస్తున్నారు. కార్పొరేటర్ టికెట్లు కూడా ఎవరు ప్రజల్లో ఉంటే ఎవరు ప్రజల మన్నలో పొందితే వాళ్ళకే ఇవ్వండి. నిరంతరం ప్రజలు ఉండమని. అట్లా కాకుండా నేను చెప్తానో, గోపాల్ చెప్తానో, జయసింహ చెప్తానో, నేను చెప్తే ఇస్తే అసలైన మిస్ అయిపోతారు. కాబట్టి పార్టీకి అందరు కావాలి, పార్టీకి అందరు కావాలి. కానీ తప్పకుండా ప్రభుత్వం వచ్చినప్పుడు పార్టీ అందరినీ గుర్తించి గౌరవిస్తుంది. కానీ పోటీ చేసేది ఒక్కలే కాబట్టి తప్పకుండా ప్రజల మధ్యలో ప్రజలలో మన్ననాలు పొందినటువంటి మా మహిళలు ఉన్నారు, యువకులు ఉన్నారు, అదేవిధంగా ఉద్యమకారులు ఉన్నారు. తప్పకుండా ప్రజల నుంచి ఎవరికైతే బాగా పనిచేస్తారనేటువంటి పేరు వస్తే వాళ్ళని మనం ఎంకరేజ్ చేసుకొని ముందుకు వెళ్దామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఇంతమంది కార్యకర్తల్ని, మనం ఏమి ఇస్తున్నామని వాళ్ళు మన మీటింగ్లోకి వస్తుండ్రు, ఏమి ఇస్తున్నామని ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తుండ్రు. వాళ్ళ పార్టీ వాళ్ళకి మనం జీతాలు ఇస్తలేదు. కానీ ఏ కార్యక్రమం ముఠా గోపాల్ గారు పెట్టినా, జయసింహ ఏ కార్యక్రమాలు పెట్టినా వాళ్ళ మోటార్ సైకిల్కు సొంత పెట్రోల్ వేసుకొని వస్తారు. కొంతమంది మా అక్క చెల్లెళ్ళు ఆటోలు వస్తారు, బస్సులలో వస్తారు. మరి అదేవిధంగా కొంతమంది కార్లు ఉంటే వాళ్ళు వస్తారు. కానీ వాళ్ళకు కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసంతోనే పార్టీ నాయకుడు తెలంగాణ స్థాపించినటువంటి మరి మన బాబు కాబట్టి ఆ గులాబీ జెండాలో ఉండడం మాకు ఇష్టం కాబట్టి మరి ఆ విధంగా వస్తున్నటువంటి సందర్భం. మీకు ఇంకోటన్నా ఏ దేశం పోయినా ఏ రాష్ట్రం పోయినా ఎక్కడికి పోయినా కానీ ఒక 10 మంది ఎండాకాలం ఉన్నదని లేకపోతే ఏదైనా దేవుళ్ళ దగ్గరికి పోయినప్పుడు కానీ వాళ్ళతో ఎవరైనా అక్కడ ఉన్నవాళ్ళు మాట్లాడితే మేము టీఆర్ఎస్ వాళ్ళమంటే వాళ్ళు ఎంత గర్వపడతారో వాళ్ళ మాటలలో చూసేటువంటి సందర్భం. అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు, అధికారం వస్తుంటాయి పోతుంటాయి. కానీ భారతదేశ చిత్రపటంలో కేసీఆర్ గారి పేరు ఎవరైనా చూసేస్తారా? ఎవరైనా చూసేయగలుగుతారా? ఈ భారతదేశ చిత్రపటంలో కేసీఆర్ గారు పోరాడి ప్రాణాన్ని సైతం లెక్క లేకుండా తెచ్చిన తెలంగాణని చరిత్రలో ఎవరన్నా మలిపేయగలుగుతారా? మలిపించే పరిస్థితి లేదు. కాబట్టి మీ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు 2.5 సంవత్సరాలు నిరంతరంగా ప్రజల మధ్య ఉన్నారు. ఇంకా 2.5 సంవత్సరాలల్లా ఈ అధికారం కాంగ్రెస్ పార్టీ అధికారం పోతుందని నేను చెప్పడం కాదు. బస్సులో మాట్లాడుకుంటున్నారు కదా,
ఎక్కడైనా ఊళ్ళో మాట్లాడుకుంటున్నారు, ఏ గ్రామంలో అయినా అదే మాట్లాడుతున్నారు, హైదరాబాద్లో కూడా అదే మాట్లాడుతున్నారు. కాబట్టి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా కేటీఆర్ గారు అందరినీ గౌరవిస్తారు. తప్పకుండా ఎవరెవరు మనకు బాధ్యతగా ఉన్నటువంటి పెద్దలందరికీ ఆ రెస్పెక్ట్ వస్తుంది. కానీ ఓడి మాత్రం గుర్తుంచుకోండి, అందరికీ పదవులు కావాలి, అందరం కార్పొరేటర్లు కావాలంటే మీరు కాదు. మనకు అందుకే చెప్తున్నా, ఈ గులాబీ జెండా ఒకటే శ్రీరామ రక్ష. ఈ గులాబీ జెండా శ్రీరామ రక్ష. మనకు తెలుసు 78 ఏళ్ళ నుంచి బోనాలు చేస్తాం హైదరాబాద్ లో. ఆ బోనాలు చెన్నాలు చేసుకొని చేస్తాం. కేసీఆర్ గారు వచ్చినాక ఆ గుడికి కూడా డబ్బులు ఇస్తుందా లేదా? ఇస్తుందా లేదా? అదే మా ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా ఇస్తుందా లేదా? ఆ తర్వాత క్రిస్టియన్ సోదరులు ఉన్నారు, సర్వేసులు ఉన్నారు. ఎవరికైనా కానీ వాళ్ళని గౌరవించాలి, వాళ్ళ మతాలను గౌరవించాలి అనేటువంటి భావనతోని మరి కేసీఆర్ గారు నిరంతరంగా మన కోసం పనిచేసినటువంటి వ్యక్తి. ఆ రోజు ఇంకా ఎండలు వచ్చినా కానీ నీళ్లు ఇబ్బంది లేకుండా చూసినటువంటి ప్రభుత్వం మనది. కరెంటు ఇబ్బంది లేకుండా చూసినటువంటి ప్రభుత్వం. కానీ ఈ రోజు పరిస్థితులు అందరికీ భిన్నంగా ఉన్నాయి. పిల్లలు అక్కడ బస్సులలో పోతుంటే వాళ్ళ రోడ్డును చూస్తుంటే రెండోది ఒక దరిద్రమైనటువంటి హైడ్రాన్ తెచ్చి, ఈ హైడ్రాన్ తెచ్చి ఇందులో వచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తుంది. ఆ సోషల్ మీడియా, ఆ టీవీలలో చూసింది కదా, ముఖ్యమంత్రిని తిట్టిన మాటలు ఆడవాళ్ళు నాకు ఉంటే ఎంతో బాధలు చచ్చిపోతుంది. నేను ఇప్పుడు అన్ని మాటలు తిట్టిన తర్వాత ఇంకా బతుకులేదుగా. ఇప్పుడు ముఖ్యమంత్రిని ఆ హైదరాబాద్ ఇద్దరు తిట్టారు కదా, ఇన్నుగులో కొడుతుంటే ఎన్ని పూట మాటలు తిట్టారు, కుటుంబం తిట్టారు. నేనే ఆ పరిస్థితులు ఉంటే నేనే ఆ ఉసంసగల ముందు చచ్చిపోతుంటే అలా మాటలు పడుతున్నాను. అన్ని మాటలు ఇచ్చినా కానీ సిగ్గు లేకుండా మళ్ళీ అదే కార్యక్రమానికి శ్రీకారం. ఓకే, 2.5 సంవత్సరాలు ప్రజలు ఆగింది కదా, ఇంకా 2.5 సంవత్సరాలు ఆగుతారు. 2.5 సంవత్సరాల తర్వాత ఒక 50 ఏళ్ల వరకు కాంగ్రెస్ అనే మాట ఈ రాష్ట్రంలో దేశంలో ఉంది. కాబట్టి మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే, తప్పకుండా 2.5 సంవత్సరాల వరకు వెయిట్ చేయడంతో పాటు మీ నిరంతరం ప్రజల్లో ఉండండి. ఈ ఎస్ఐఆర్ మీద ప్రజెంటేషన్ ఉంటుంది. మన అదేవిధంగా మన మెంబర్షిప్, డిజిటల్ మెంబర్షిప్, ఇంతకు వాళ్ళ రోడ్డు మీద కూర్చొని తెలుగుదేశం అలవాటు ఉన్నాయి మన అందరికీ. ఆడ ప్రేమలు వేస్తే వాళ్ళు వచ్చి మెంబర్షిప్ చేస్తుంది. ఆ తర్వాత పరిణామాలన్నా బిల్డింగ్ ప్రెసిడెంట్ నాయకత్వం ధనాదాన్ని రాసి చేస్తుంది. మళ్ళీ వాళ్ళు అడ్రస్ వస్తే లోపలిపోతుంది. ఈ డిజిటల్ చేసేదాంట అన్ని వివరాలు ఉంటాయి. అందుకే కేటీఆర్ గారు ఈసారి నిర్ణయం తీసుకునేది, అందరికీ పార్టీ ఐడెంటిటీ కార్డు ఇస్తున్నాం. ఈ డిజిటల్ మెంబర్షిప్ అయినాక అందరికీ గుర్తింపు కార్డులు పార్టీ ద్వారా ఇస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రెండోది చివరిగా నేను ఎవ్వరికి కూడా పుట్టిన ఒకరోజు కష్టం ఒకరోజు. మన జీవితంలో ఎవరికి భయపడవలసినటువంటి అవసరం మనకు లేదు. మనం, మన పార్టీ, మన నాయకుడు ఆ గౌరవార్థం మనం ముందుకు వెళ్దాం. మన పార్టీ తప్పులేమని ఎప్పుడు చెప్పదు. కాబట్టి మనం గౌరవంగా బతికేటువంటి కార్యక్రమాలు చేస్తాం. మీరు లేకుంటే ఏమీ ఉండదు. కాబట్టి మీకు అన్ని విధాలుగా నేను ఎక్కువ చేసేది, మీరు ధైర్యంగా ఉండండి. నేను మీ వెంట ఉన్నాను అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరికి భయపడలేదు లేదు. మన అన్నమ్మని ఇస్తున్నాం, మన కష్టం మనమే చేస్తున్నాం. మనం ఎవరిలో తల ఉంచవలసినటువంటి అవసరం లేదు. ఇక వస్తుంటారు, పార్టీలలో పోతుంటారు. కానీ ఒకటి మాత్రం నేను అన్నం కూడా చెప్తున్నా, పార్టీలకు పోయినది మాత్రం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరిని తీసుకోమని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తాను. ఇది ఏమైపోయిందంటే, ఎప్పుడు అధికారం ఉంటే ఎవరైతే వెళ్ళిపోతే ఆడవచ్చు, మన స్టేజ్ మీద ఉంటుంది. వాళ్ళే ఫైనల్ చేస్తారు, మన చుట్టూ జీవిస్తుంటారు. కాబట్టి 2.5 సంవత్సరాల తర్వాత అటువంటి అవకాశం ఉండదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మనం ముందుకు వెళ్దామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక మీరు మంత్రి నుంచి
జనం మధ్యలో ఉండాలి. రోజు మొదలెట్టాలి. ఎందుకంటే కార్పొరేషన్ ఎలక్షన్ కూడా ఎప్పుడో రావచ్చు. కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తాయి కాబట్టి ముషిరాబాద్లో గతంలో అన్ని ఓడిపోయినాం మనం. ఈసారి అన్ని మనమే గెలుస్తామని చెప్పి నేను